వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెటిజన్లకు చిన్న లింక్ ఎక్కడనో దొరికితే చాలు దాని మీద అల్లుకుపోతారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికలో జనసేన పార్టీ పోటీ చేస్తోంది. సో జనసేన పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సినిమా స్టార్స్ వచ్చి ప్రచారం చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేది ముందు నుంచి వినిపించే మాట. ప్రధానంగా రాజకీయ పార్టీలు ఎవరైనా కూడా రాజకీయ పార్టీలు బరిలో ఉంటే ఎవరో ఒకరు అంటే సినీ స్టార్స్ కూడా వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు నగరి నియోజకవర్గం నుంచి అభ్యర్థులను కూడా కొంతమంది సినీ స్టార్స్ని ప్రకటిస్తూ ఉంటారు. అలీని ప్రకటిస్తారని చెప్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు రోజా ఏదైతే ఉన్నారో రోజా రాజకీయాల్లో ఉన్నారు, తర్వాత వాణి విశ్వనాథ్ రాజకీయాల్లో ఉన్నారు, సినీ స్టార్స్ రాజకీయాల్లో ఉన్నారు, అలాగే కృష్ణ రాజకీయాల్లో గతంలో ఉన్నారు. సో ఇలా రాజకీయాల్లో చాలామంది నటులు, ఎన్టీఆర్ ఒక పార్టీనే పెట్టి నడిపించినటువంటి నాయకుడిగా ఎన్టీఆర్. సో ఇలా అందరూ కూడా మనకు తెలుసు రాజకీయాల్లో సినీ నటులు కూడా వస్తూ ఉంటారు. వారి వారి ఇమేజ్ని బట్టి ఇటు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, తమిళ ఇండస్ట్రీలో కావచ్చు వస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా జనసేన తరపున స్వీటీ ప్రచారం చేస్తారు. స్వీటీ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అనుష్క ప్రచారం చేస్తారు అనేటువంటి ప్రచారం అయితే వచ్చింది. ఇందులో వాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే మాత్రం ఈ ప్రచారం అయితే ఇప్పుడు ఊపందుకుంది. జనసేన తరపున అనుష్క ప్రచారం చేస్తారు అనేటువంటి మాటే కాకుండా ఒక అడుగు ముందుకేసి రోజా మీదే పోటీ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ సో ఊహలకు మాత్రం ఇది చాలా అంటే అందంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఒకవేళ అటువంటి ప్రచారమే జరిగితే మాత్రం పోటీ రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు సినీ స్టార్స్ మధ్య, ఇద్దరు మంచి హీరోయిన్స్ మధ్య, ఒక రోజా కావచ్చు, రోజా అయితే పొలిటీషియన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. సో రోజా టు అనుష్క ఒక గ్లామర్ క్వీన్ అనుకోవచ్చు. సో గ్లామర్ క్వీన్ మధ్య ఉండేటువంటి ఈ పోటీని చాలా బాగా మనం అంటే ఎన్నికల వరకు చాలా బాగుంటుంది, ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో రాజకీయాల్లో సినీ నటులు రావడం కొత్త కాదు కాబట్టి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది వాస్తవం అయితే కాదు. సో ఈ ఊహ ఏదైతే ఉందో ఈ ఊహ అంటే అనుష్క వచ్చి నగరి నియోజకవర్గం నుంచి ప్రచారం చేస్తారు అనేటువంటి మాట అయితే మనందరికి కూడా బాగున్నా కూడా దీనికి సంబంధించి అనుష్క వైపు నుంచి ఎటువంటి ప్రకటన లేదు. ఎట్ ది సేమ్ టైం జనసేన నుంచి కూడా ఎటువంటి ప్రకటన లేదు. అలాంటిదే జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రకటన అయితే వచ్చి ఉండేది. ప్రధానంగా మనకు తెలిసినంత వరకు ఏంటంటే అనుష్క ప్రధానంగా వీటి మీద రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది కూడా ఆలోచించాలి. ప్రధానంగా ఆమె రియల్ ఎస్టేట్ లాంటి దాంట్లో వెంచర్స్లో భాగస్వామ్యం అవడం, అలాగే దాని మీద పెట్టుబడులు పెట్టడం ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. సో ఒక్కసారిగా మార్పు చెంది రాజకీయాల వైపు అడుగులు వేస్తారా? ప్రధానంగా సినిమాలు అంతగా లేవు అనుష్కవి అనేటువంటి మాట వినిపిస్తోంది. సో సినిమాలు లేనప్పుడు కొంతమంది రాజకీయాలకు వస్తుంటారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి సో ఇటీవల కాలంలో నవీన్ పోలిశెట్టితో నటించిన సినిమా తర్వాత ఏ సినిమా కూడా చేయకపోవడం, సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వడం అనేది మనం చూసాం. సో సినిమాల గ్యాప్ నేపథ్యంలో చాలామంది రాజకీయాల వైపు దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి వస్తారా అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఒకవేళ వస్తే మాత్రం బాగానే ఉంటుంది. కాబట్టి అయితే ఆమె వైపు నుంచి కానీ జనసేన పార్టీ తరపు నుంచి కానీ వచ్చే పని అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి అయితే ఒక ప్రకటన అయితే వెలువడుతుంది. సో ఇంతవరకు ప్రకటన అయితే వెలువడలేదు. సో ఈ ప్రకటన కోసం అయితే అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.